అయితే నా అస్త్రాన్ని కాసుకోండి. ఎలాగైనా ఓడిపోతారు మీ ముగ్గురు. మీ ముగ్గురు 3 రుమాలు కొనడానికి షాప్కి వెళ్ళారు. ఒక్కొక్క రుమాలు 30 రూపాయలని షాప్ ఓనర్ చెప్పారు. మీ ముగ్గురు 30 రూపాయల లెక్కన షాప్ ఓనర్కి 90 రూపాయలు ఇచ్చారు. ఆయన 3 మీద 10 రూపాయలు తగ్గించారు. ఆ 10 రూపాయలు ముగ్గురు 3 రూపాయలు చొప్పున సర్దుకోగా ఉన్న రూపాయి షాప్ ఓనర్కి ఇచ్చేశారు. ఇప్పుడు చెప్పండి, ఒక్కొక్క రుమాలు ఎంత పడ్డది? ఎంతరా? ఓ సార్ 30లో 3 తీసేయాలి. 27 రూపాయలు పడ్డది. అంతే అంతే. అక్కడికే వస్తున్నాను నాయన, అది కాదు అసలు ప్రశ్న. ఇంకొందేటి ఆ 3 27 రూపాయలు కలపండి, ఎంత అవుతుందో? 81. బాగా చెప్పారు. అంతే. మీరు ఇచ్చింది 90 అయితే 81 ఎలాగయింది? ఒరే ఇదేటిది? పెట్టండి మనిషి 200 రూపాయలు. ఈ లైన్ లో రాకుండా ఉండవలసింది. నేను ముందే చెప్పాను కదా.